జై శ్రీరామ్ అండి అందరికీ. సో నిన్న లేట్ అయిపోయింది కదా వీడియో చేసేసరికి. నిన్న ఎవరి గురించో చేశాను. ఇంతకుముందు స్టార్టింగ్లో మనం ఎవరి గురించి అయితే మాట్లాడుకునే వాళ్ళమో సో వాళ్ళ మీద అయితే నేను చేశానన్నమాట. అది ఓల్డ్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా తెలుసు నేను ఎవరి గురించి మాట్లాడాను నిన్న అని. అయితే నిన్న ఒక కామెంట్ వచ్చింది. అది మరి లేడీస్ పెట్టారా జెంట్స్ పెట్టారో నాకు తెలీదు. వెరీ గుడ్ అని చెప్పి పక్కన ఇంకా బూతులు మాట్లాడుతూ తిడుతూ, నువ్వు ఒకళ్ళ మీద కాకపోతే ఇంకొకళ్ళ మీద మాట్లాడడమేనా పని, అయినా ఆమె అయిపోయిందా, తల్లి మాట అయిపోయిందా, సో ఎందుకు మళ్ళీ కొత్తోళ్ళ మీద పడ్డావా అని చెప్పి పెట్టారనమాట. నాకు తెలిసి వాళ్ళు రీసెంట్గా చూసుంటారు, స్టార్టింగ్ నుంచి చూసుండరు. అందుకని వాళ్ళు ఏదో నేను కొత్తగా ఇంకొకళ్ళ మీద పడ్డానా అన్న ఆలోచన వచ్చింది. అసలు వాళ్ళకి కొంచెం మినిమం కామన్ సెన్స్ అనేది ఉంటే నేను దేని గురించి మాట్లాడుతున్నాను, ఎందుకు మాట్లాడుతున్నాను, తప్పెవరిది ఉంటే మాట్లాడతాను అనేది తెలుసుకొని కామెంట్ పెట్టాలి. చెయ్యుంది కదా, ఖాళీగా ఉంది కదా, సో ఇంకు అవసరం లేదు, పెన్ అవసరం లేదని అడ్డగోలుగా కామెంట్లు పెడితే, అవే బూతులు నేను తిడితే మీకు చెవులకి హోల్స్, ఒక్క హోల్ కాదు 10 హోల్స్ పడతాయి నేను తిట్టడం మొదలు పెడితే. కానీ మీ అంత విచక్షణ జ్ఞానం లేకుండా నేను మాట్లాడాను కదా, మీ అంత సెన్స్ లేకుండా, సిగ్గు లేకుండా నేనైతే మాట్లాడాను కదా. నాకంటూ ఒక బిహేవియర్ ఉంది, అది ఎలా అయినా ఎప్పుడైనా అలానే ఉంటుంది. సో మీరు పెంపకం సరిగ్గా లేదేమో, అందుకే అలా తగలడ్డారు. అన్నెసెసరీగా ఒకళ్ళని బూతులు పెట్టి తిట్టే పనికి మాలిన వాళ్ళ ఐడిని నేను బ్లాక్ చేశానండి. వీళ్ళనే కాదు, ఎవరైనా పిచ్చి పిచ్చిగా మాట్లాడారు, రీజన్గా మాట్లాడితే ఖచ్చితంగా నేను వాళ్ళ ఛానల్లో వాళ్ళ ఐడిని ఉంచుతాను. అలా కాకుండా పిచ్చి పిచ్చిగా మాట్లాడితే కంప్లీట్గా బ్లాక్ అయితే చేసి పక్కన పడేస్తానమాట. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. సో నేను మొన్న ఒక పాయింట్ మిస్ అయ్యాను, అది నాకు వేరే వీడియో చూసేసాక నాకు నిజంగా గుర్తొచ్చింది. సో ఈ తల్లి మాట ఏంటంటే, ప్రమోషనల్ వీడియోలో భాగంగా అవతల వాళ్ళు నేవీ గురించి మాట్లాడారు. సో నేవీ అంటే మీకు తెలుసు, పైలట్ కోర్సెస్ అయినా నేవీ కోర్సెస్ అయినా కొన్ని కమర్షియల్గా ఉంటాయి, అలానే గవర్నమెంట్వి ఉంటాయి అన్నమాట. సో మనకి ఎలా చేస్తారు అంటే, కమర్షియల్ అయితేనేమో వాళ్ళ ఓన్గా ఎక్కువ మనీ పెట్టేసుకొని, తర్వాత వాళ్ళు పూర్తిగా ఎక్కడైతే విపరీతమైన శాలరీస్ ఉంటాయో, ఎక్కువ శాలరీస్ ఉంటాయో అలా ప్రైవేట్ కంపెనీస్కి పోయి వర్క్ చేస్తారు. సో ఈ గవర్నమెంట్ ఏంటంటే, గవర్నమెంట్ దాంట్లో కమర్షియల్ కంటే కూడా కొంచెం తక్కువ వచ్చినా కానీ, సో చాలామంది దేశం మీద భక్తితో వెళ్ళే వాళ్ళు ఉంటారు. నా దేశం కోసం నేను ఏదైనా చెయ్యాలి అని అనుకునే వాళ్ళు ఉంటారనమాట. సో అలా వెళ్ళిన వాళ్ళు ఎప్పటికైనా గ్రేటే నేను అనుకుంటాను. ఎప్పటికైనా కమర్షియల్ కంటే కూడా దేశభక్తి చాలా ఎక్కువ అనమాట. అసలు వాళ్ళకి ఎంత చెప్పినా తక్కువే. రీసెంట్గా మనకి దాడిలో కూడా మీరు గమనించండి, ఒక లేడీ ఆమె నేవీ నుంచి వెళ్ళి ఎలా దాడి చేసి మళ్ళీ రిటర్న్ వచ్చారు అని చెప్పేసి మీకు తెలుసు నేను దేని గురించి మాట్లాడాను అని చెప్పేసి. సో అవతల వేరే దేశంతో మనకి యుద్ధం జరిగినప్పుడు సో లేడీసే వెళ్ళి అక్కడంతా సరిచేసి ఏ విధంగా ప్లాన్ అయితే ఉందో ఆ ప్లాన్ అంతా అమలు పరిచేసి వెనక్కి వచ్చేసారనమాట. అది మన దేశం యొక్క గొప్పతనం. ఆడవాళ్ళులే ఏం చేస్తారు, ఏం సాధిస్తారు అని అనుకోలేదు. వాళ్ళకి ఎంత దేశం మీద భక్తి ఉందో వాళ్ళకి ఇచ్చిన డ్యూటీ ఫినిష్ చేసి వచ్చినప్పుడే తెలిసిందనమాట. మీ అందరికీ తెలవాలి, అంత రెస్పెక్ట్ ఇవ్వాలి. కానీ ఈవిడ అవతల వాళ్ళు నేవీ గురించి మాట్లాడంగానే, అవునా ఇండియన్ నేవీనా అని అడగకుండా మామూలు నేవీనా లేకపోతే మర్చెంట్ నేవీనా అని అడిగారనమాట. అంటే మామూలు నేవీ అంటే ఏంటి, ఈ 2 పదాలకి మళ్ళీ కింద ఆవిడ గారిని వెనకేసుకొని వచ్చేవాళ్ళు ఉన్నారు. ఎలా అంటే ఆవిడ గుర్తుండకపోవచ్చు, ఇండియన్ అనేది గుర్తుండకపోవచ్చు, జస్ట్ నేవీ అనే అని ఉండొచ్చు అని చెప్పేసి అంటున్నారు. మరి మర్చెంట్ అనేది గుర్తుంది కదా. ఇప్పుడు ఇండియన్ అనేది గుర్తుండిపోతుందా మైండ్లో, మర్చెంట్ అనేది గుర్తుండిపోతుందా? ఆలోచించండి ఒకసారి. మనం ఇండియాలో పుట్టినప్పుడు, మనం ఇండియన్స్ అన్నప్పుడు ఇండియన్ అనే పదం గొంతులోంచి కాదు, మన మనస్సులోంచి రావాలి ఫస్ట్. అది ఎటో వెళ్ళిపోవడం కాదు, మర్చిపోవడం కాదు. అసలు ఎలా మర్చిపోతారంటే, నువ్వు నిలబడ్డ భూమిని, నువ్వు నిలబడ్డ ప్రదేశాన్ని, నువ్వు ఎవరి రక్షణలో బతుకుతున్నావు అనేదాన్ని నువ్వు మర్చిపోతావా? అది వాళ్ళ వయసుకి, వాళ్ళు మాట్లాడే మాటలకి, నేను ఒక ఎడ్యుకేటెడ్ని, నేను ఒక న్యూస్ రిపోర్టర్గా కూడా వర్క్ చేస్తాను, నేను అలా చేస్తాను ఇలా చేస్తాను, నేను కార్లలో తిరుగుతాను, ఏరోప్లేన్స్లో తిరుగుతాను అని మాట్లాడేవాళ్ళు మరి దేశాన్ని ఎలా మర్చిపోయారు?
సో మళ్ళీ మామూలు నేవీనా మర్చెంట్ నేవీనా అడిగారు. మరి మర్చెంట్ మర్చిపోవాలి కదా, అవునా కదా? మరి మర్చెంట్ కూడా మర్చిపోవాలి. ఏ నేవీ అండి అని అడిగితే అది వేరు. కానీ మామూలు నేవీనా మర్చెంట్ నేవీనా అంటే అక్కడ ఇండియాని మర్చిపోయినట్టు మీకు అనిపిస్తుందా? నా ఉద్దేశంలో, నా ప్రకారం అయితే అది మర్చిపోయినట్టు కాదు. మనకి తల పొగరు బాగా ఎక్కేసి మనము ఏముంది అందులో, ఆ పదంలో ఏముంది, ఏం లేదు అని చెప్పేసి ఒక ఆలోచన ధోరణి కనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో నాకైతే తెలియదు, కానీ నా విషయానికి వచ్చేసరికి చాలా సింపుల్గా ఈజీగా కొట్టుపడేసింది ఈ దేశాన్ని అని నాకైతే అనిపిస్తుంది. సో ఈ అభిప్రాయంతో ఏకీభవించే వాళ్ళు ఎవరు, ఎంతమంది ఉన్నారు? ఉన్న వాళ్ళందరూ ఖచ్చితంగా వీడియోకి లైక్ అయితే చేయండి. నాకు అర్థమవుతుంది మీరు కామెంట్ చేసినా చేయకపోయినా, ఎందుకంటే కొంతమంది కామెంట్స్ చేయాలని ఉంటుంది, చేయొద్దని ఉంటుంది కదా. సో మీరు లైక్ చేయండి. నా అభిప్రాయంతో ఏకీభవిస్తే మీరు లైక్ చేయండి, నాకు అర్థమైపోతుంది. ఓహో కరెక్టే కదా, ఇంతమంది ఉన్నారు నా అభిప్రాయంతో ఏకీభవించే వాళ్ళని నాకు తెలుస్తుంది. ఎలా అండి, ఇండియన్ అని మర్చిపోతారు కానీ మర్చెంట్ అనేది గుర్తుంటుందా అండి? ఎల్కేజీ యూకేజీ పిల్లలు అయ్యామన్నా పోనీ పదాలు మర్చిపోయారని అనడానికి మీరు వెనకేసుకొని రావాలంటే మీకు 100 రీజన్స్ ఉంటాయి. కరెక్టే, నేను కాదనట్లేదు. సో అవతల వాళ్ళు మాట్లాడే పద్ధతి మనకు అర్థమైపోతుంది. మనమేమి చిన్నపిల్లలం కాదు కదా, అవతల మొహాలను బట్టి మాట్లాడే విధానాలను బట్టి మనకు అర్థం కాకపోవడానికి. సో నేనైతే ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ స్టాండర్డో లేకపోతే 5th స్టాండర్డో కాదమ్మా, నాకంటే ఒక అవగాహన ఉంది. అవతల మనిషి ఎట్లా మాట్లాడగలుగుతుంది, ఏ పొగరుతో మాట్లాడుతుంది, లేకపోతే భక్తితో ఎలా మాట్లాడతారనేది నాకు 100% తెలుసు. అందుకని నేను చెప్తున్నా అన్నమాట. సో అంత ఈజీగా కొట్టేసి అలా అడిగారనమాట. ఇంకా ఆ తర్వాత వాళ్ళు ఏంటంటే ఆ పదాలని వదిలిచ్చేసి ఇంకా మామూలుగా మాట్లాడకుండా లేదండి నాకు పూర్తిగా తెలియదు అని చెప్పేసి వేరే మాటల్లో అయితే పడిపోయారనమాట. సో మనకు ఒక ఫ్లాట్ గురించి నాలెడ్జ్ ఉంది, అక్కడ అమౌంట్ గురించి నాలెడ్జ్ ఉంది, ఏరియా గురించి నాలెడ్జ్ ఉంది, పర్సన్స్ గురించి నాలెడ్జ్ ఉంది, మనకు నచ్చిన హీరోని పొగడ్డానికి నాలెడ్జ్ ఉంది, అండ్ ఆ హీరోతో మనల్ని పొగిడించుకోవడానికి నాలెడ్జ్ ఉంది. కానీ మన దేశం పేరు మాత్రం మర్చిపోతారు. ఇది కరెక్టేనా? ఇది కరెక్టేనా చెప్పండి. వెనకేసుకొని రావడానికి కూడా ఒక లిమిట్ అనేది ఉంటుంది. నేను ఫస్ట్ నుంచి చెప్పాను, ఏదో రాంగ్, కంప్లీట్గా రాంగ్ నడుస్తుంది అని చెప్పి. మీకు అర్థమైందా? ఈరోజు ఎంతమంది ముందుకొచ్చి మాట్లాడగలుగుతున్నారు, ఎంతమందికి అదేంటంటే దాని వాల్యూ తెలిసిన వాళ్ళు ఆ పదాన్ని అట్లా అవమానిస్తే తట్టుకోలేరు. ఫస్ట్ నాకు తట్టుకోలేక నాకు బాధ అనిపించి నిజంగా నేను అసలు ఎలా ఆ రోజు నేను వినలేదు. నేను చెప్పాను కదా, నాకేంటంటే ఒకళ్ళది నచ్చకపోతే నేను కంప్లీట్ వీడియో మొత్తం చూసేంత ఓపిక నాకు లేదు. నేను స్క్రోల్ చేస్తాను, అంటే నేను ఫాస్ట్ ఫార్వర్డ్ అలా పెట్టేసుకుంటూ కొంచెం జరుపుకుంటూ వెళ్ళిపోతాను అనమాట. ఎందుకంటే 10 నిమిషాలు 15 నిమిషాలు అలా వాళ్ళని పొగిడించుకునే వీడియోస్ నాకు నచ్చలేదు. నిజానికి నాకు నచ్చవు కూడా. ఆమె కాదు ఇంకొవరో కాదు, అలా ఏంటంటే కావాలని హీరోలతో హీరోయిన్లతో పొగిడించుకుంటారు కదా. సో అవి నాకు నచ్చవు, అందుకని నేను తీసేసాను అనమాట. అయితే నిన్న చూసిన తర్వాత మళ్ళీ నేను పెట్టి ఎక్కడ ఏంటి అనేది మనకు తెలియదు కదా, టైం అని ఏంటి అనేది మనకు తెలియదు కదా, మళ్ళీ విన్నాను అనమాట. అప్పుడు నాకు అర్థమైంది, మామూలు నేవీనా మర్చెంట్ నేవీనా అని అడిగారనమాట. సో మామూలు అంటే ఉద్దేశం ఏంటి, మామూలు అంటే ఉద్దేశం ఏంటి, మర్చెంట్ అని అంటే మరి ఆ పదం గుర్తున్నప్పుడు ఇండియా అనే పదం గుర్తుండదా? మనం బతుకుతుంది ఇక్కడ, మనల్ని బతకనిస్తుంది ఇక్కడ, మనం హిందువులము, మనకు ఒక ఆలోచన ఉండాలి. సరే ఏ మతమైనా సరే మనం బతుకుతుంది ఎక్కడండి? ఇండియాలో బతుకుతున్నప్పుడు మనం ఇండియాకి సపోర్ట్ చేయాలా? లేకపోతే ఇండియానే మర్చిపోయి నేనేదో గ్రహాంతరవాసిని, నేను వేరే గ్రహాల్లో బతుకుతున్నానని బతికేస్తారా? ఎంతవరకు కరెక్ట్? మరి ఇది ఎడ్యుకేషన్ లేదు అంటే లేదు అని చెప్పండి. ఇప్పుడు నాకు లేదనుకోండి, నేను లేదని చెప్తాను, నాకు ఉందనుకోండి ఉందని చెప్తాను. తప్పేముంది అందులో? గొప్ప కోసం మనం కొన్ని చెప్పామనుకోండి, తర్వాత ఇలానే బిస్కెట్ అయిపోతాం. అంటే నాకు అన్నీ తెలుసు, నేను చాలా ఎడ్యుకేటెడ్ పర్సన్ని, నేను చాలా ఉద్యోగాలు చేశాను, నా గొంతు బాగుంటుంది, నా మొహం బాగుంటుంది, నా విధానం బాగుంటుంది, నాకు పెద్ద పెద్దోళ్ళు పరిచయాలు ఉన్నాయి, పెద్ద పెద్దోళ్ళు నా ఫ్యాన్స్, బీభత్సమైన ఫ్యాన్స్, ఇవన్నీ చెప్పుకున్నారు కరెక్టే. మరి వాళ్ళందరూ ఎక్కడున్నారు? ఇండియాలోనే కదా ఉంది. మరి ఇండియాను మర్చిపోయినప్పుడు వాళ్ళందరూ బాగా గుర్తున్నారు కదా. అంటే అవసరాన్ని బట్టి మనం ప్రదేశాన్నైనా గుర్తుంచుకుంటాం, స్థలాన్నైనా గుర్తుంచుకుంటాం, మాటలనైనా మనుషులనైనా గుర్తుంచుకుంటాం.
సో నేనైతే దీనికి పూర్తిగా ఆమన్న మాటని ఖండిస్తున్నాను. సో మీకు కూడా ఖండించాలి అని ఉంటే మాత్రం ఖచ్చితంగా మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ కూడా కొట్టేయండి. అప్పుడే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీ దాకా వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్.